చెప్తున్నాను అని అంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ వారు అధికారంలో ఉన్నా చాలా చిత్తశుద్ధితో ఉంటారండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ముడి సరుకులకు సంబంధించినవంటి అది నందిని గీ అవ్వచ్చు, లేదు అని అంటే దుర్గా గీ కావచ్చు, విజయ గీ కావచ్చు, లేదా టిటిడి గీ కావచ్చు, లేదా జీడిపప్పులు వేరే కంపెనీ జీడిపప్పులు కావచ్చు, పంచదార, బెల్లం ఏమైనా కూడా ఇలా 46 రిజెక్షన్స్ జరిగాయండి. అలాగే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని రిజెక్షన్స్ జరిగాయండి. అప్పట్లో ఈటీవీలో కూడా వచ్చాయండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఛానల్స్ లో వచ్చాయండి. ఇప్పుడు కూడా ఛానల్స్ లో వస్తుంది. అలా రిజెక్ట్ చేసి పంపించేశారనేది ఎందుకు నేను నొక్కి వక్కాలించి చెప్తున్నాను అని అంటే, ఏ ప్రభుత్వం వారైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చిత్తశుద్ధితో ఉంటారు, ఉండి తీరాల్సిందే ఎవరైనా సరే. సో ప్రసాదాల్లో కల్తీ అనేది అట్లాంటివి